బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఎమ్మెల్సీ పదవికి స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా పంపిస్తున్నట్లు శిల్పా చక్రపాణి ప్రకటించారు. నంద్యాల వైసీపీ సభలో పాల్గొన్న చక్రపాణి వేదికపై నుంచే తన రాజీనామాను ప్రకటించారు. టీడీపీలో చేరిన వైసీపీ నేతలు కూడా తమ పదవులకు రాజీనామా చేయాలని ఛాలెంజ్ విసిరారు. పదవులకు రాజీనామా చేయని నేతల్ని నిలదీయాలని చక్రపాణి కోరారు. ఈరోజు మొదలైంది ఆట. చక్రపాణి రెడ్డి నిన్న రాజీనామా ఇచ్చాడు తెలుగుదేశం పార్టీకి. ఇదిగో పంపిస్తా ఉన్న మిత్రులకు ఛాలెంజ్ ఛాలెంజ్ ఛాలెంజ్. అదే కాదు, దానితో ఆగిపోలే. పట్టుమని 90 రోజులు కాలే నేను ఎమ్మెల్సీ రెండోసారి. అంతకు ముందు ఎన్ని నెలలు? 18 నెలలు పట్టుమని. 11 మంది ఎమ్మెల్యేలు ఉండేటప్పుడు దుమ్ము దులిపా, గెలిచా. మొన్న వచ్చారు మాకు 5 మంది వైఎస్ఆర్సీపీ నుంచి నాయకులు. వాళ్ళ పని పట్టే మళ్ళా రెండోసారి. ఇదిగో అందుకోండి నా రాజీనామా పత్రం ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నాది స్పీకర్ ఫార్మాట్ లో దొంగ రాజపత్రంగా నా ఎమ్మెల్సీకి రాజీనామా చేస్తా ఉన్నా. ఛాలెంజ్ 21 మంది రేపు తిరగనియద్దు నంద్యాల ఎవరినే కానీ. తిప్పితే ఉంది వాళ్ళ కథ. మీరెవరే కానీ అడుగు పెట్టనియద్దు. చక్రపాణి రెడ్డి మాదిరి దమ్ముండి రాజీనామా చేసి రమ్మని చెప్పాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, అన్నా నైతిక విలువలు ఉన్నట్టు పార్టీ, నువ్వు రాజీనామా చేయాలి అని చెప్పి ఇదిగో ఇస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డికి రాజీనామా పత్రం. అందుకోండి, జగన్మోహన్ రెడ్డి గారికి అందిస్తా ఉన్నా. చక్కగా చదువుకోండి. మీరు ఆనందించి మీ నైతిక విలువలు కాపాడిన వ్యక్తిని నేనేం తెలియపరుస్తా ఉన్నా. ఈరోజు ఆ రోజు నన్ను దించావు, ఈరోజు నువ్వే నన్ను ఎత్తుకుంటా ఉన్నావు.